హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటో కాదు, పాంప్లెట్ ఫిష్ కర్రీ. 1 kg పాంప్లెట్ ఫిషెస్ ని తీసుకుంటున్నాము. ఈ విధంగా ఒక బౌల్ లోకి వేసుకొని నీట్ గా ఒక 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫిషెస్ లోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మనము ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మ్యాగ్నేట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా పర్ఫెక్ట్ గా కారం అనేది, ఉప్పు కారం అనేది ఈ విధంగా పట్టించాలండి. అప్పుడే మనకి ఫిష్ కర్రీ అనేది చాలా బ్రహ్మాండంగా టేస్టీగా కూడా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా 1 kg ఫిషెస్కి నేను చింతపండు ఇంత తీసుకుంటున్నానండి. ఒక 2 నుంచి 3 సార్లు ఈ విధంగా నీట్గా మనము వాష్ చేసుకోవాలన్నమాట. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ని డూ ఫాలో మై ఛానల్ for more tasty recipes. వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ విధంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక 1 గ్లాస్ వాటర్ కూడా ఇందులోకి వేసుకోవాలండి. 1 kg ఫిష్ కి 2 ఆనియన్స్, 2 టొమాటో, 1 గార్లిక్ తీసుకోవాలి. కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మెంతలు 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 2 ఆనియన్స్ మీడియం సైజ్ ఈ విధంగా కట్ చేసుకొని లో ఫ్లేమ్ లోనే బాగా వేపుకోవాలన్నమాట. బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ అది వేసుకోవాలండి. ఈ విధంగా బాగా వేపుకోవాలి. గుప్పెడు కరివేపాకు కూడా ఇందులోకి వేసుకోవాలండి. కరివేపాకు అంతా బాగా వేగిన తర్వాత 2 టొమాటోస్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గాలన్నమాట. మగ్గితేనే మనకి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మధ్య మధ్యలో మూత పెట్టుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి. 1 మీడియం సైజ్ వెల్లుల్లి తీసుకున్నాం కదండి, అది కూడా కచ్చాపచ్చగా దంచుకొని ఇందులోకి ఈ విధంగా వేసుకోవాలి. టేస్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా మీరు వేసుకోండి. ఈ స్టైల్లో మీరు ఫిష్ కర్రీ చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయినప్పుడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా మనము వేపుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు. మీరు ఉప్పు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా బాగా మనము మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత చింతపండు నీళ్ళు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చింతపండు నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మంచినీళ్ళు కూడా 1 గ్లాసు వేసుకోవాలి. చేపలు మునిగే అంతా వేసుకోవాలండి నీళ్లు కూడా. పాంప్లెట్ ఫిష్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా బాగా ఉడికేటప్పుడు ఉప్పు కారం మీరు అంతా చూసుకొని అంతా సెట్ అయిందంటే ఈ విధంగా చేపల్ని ఇందులోకి వేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది కర్రీ అనేది. ఫిషెస్ అన్ని వేసుకునేసి ఇందులోకి ఇంకా వేసిన తర్వాత గరిట పెట్టకూడదండి. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా షేక్ చేయాలన్నమాట. గరిట పెట్టకుండా ఈ విధంగా షేక్ చేయాలండి. ఎగ్జాక్ట్లీ 10 minutes లో రెడీ అయిపోతుంది ఫిష్ కర్రీ అనేది. ఎంతో బ్రహ్మాండంగా స్మెల్ వస్తుంది. నోరు ఊరిపోతుందండి అసలు స్మెల్కి. ఇంకా మధ్య మధ్యలో కూడా ఈ విధంగా షేక్ చేసుకోవాలండి. చూసారా, ఎంతో రుచికరంగా రెడీ అయిపోయింది పాంప్లెట్ ఫిష్ కర్రీ అనేది. రెడీ. సైడ్ నుంచి తీసుకోవాలండి రైస్ లేకి. ఒకసారి తిని చూసి వా, సూపర్గా ఉంది. పాంప్లెట్ ఫిష్ కర్రీ రెడీ.